హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈ వీడియోలో బొబ్బరి చిక్కుడుకాయ కూర నా స్టైల్లో నేను ఎలా వండుతానో చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుందాము. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాక ఇవి బాగా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు మనము చిన్న మంట పెట్టుకొని మూత పెట్టేసుకుందాము. ఒక 5 నిమిషాలు అలా బాగా ఫ్రై అవుతాయి. తర్వాత టమాటాలు వేసుకుందాము. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాము. టమాటాలు వేసుకున్నాక బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాము. ఒక 5 నిమిషాలు బాగా మగ్గుతాయి. ఆనియన్స్ టమాటా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు బొబ్బరి చిక్కుడుకాయలు వేసుకుందాము. బొబ్బరి చిక్కుడుకాయలు చిన్న చిన్న పీసెస్ కట్ చేశానండి. ఇవి మళ్ళీ మనం ఒక 10 నిమిషాలు బాగా మగ్గించుకుందాము. మూత పెట్టేద్దాము. ఇవైతే 50% ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం దీనిలో ఉప్పు అన్నీ వేసుకుందాము. కారం, పసుపు వేసుకుందాము. ఉప్పు, కారం, పసుపు, ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాను. ఇవి మనం బాగా కలుపుకుందాము. ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకున్నాక మళ్ళీ మనం మూత పెట్టేసుకుందాము ఒక 5 నిమిషాలు. ఇవైతే బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాము. వాటర్ వేసేసుకున్నాక ఒక 10 నిమిషాలు బాగా దగ్గరికి మగ్గించుకుందాము. కర్రీ అయిపోతుంది. కర్రీ చూద్దాం ఫ్రెండ్స్. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, బొబ్బరి చిక్కుడుకాయ కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఉంటానండి.